ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా శ్రీ మహంకాళి టెంపుల్లో ఇవాళ దర్శనానికి వచ్చినాము. మందిర్ కమిటీ కానీ ఇంకా లోకల్ పీపుల్స్ కానీ చాలా మంచి వ్యవస్థలు కూడా చేస్తారు. ప్రత్యేకంగా మా మల్లేశన్న ఇక్కడ ఉన్నారంటే స్వాగతం చాలా వేరే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఇవాళ మనం చూస్తున్నాం తెలంగాణలోనే బోనాలు ఉత్సవం జరుగుతుంది. చాలా మంచి కార్యక్రమాలు ప్రతి ఒక్క గుళ్ళో, అంటే లాల్ దర్వాజా టెంపుల్లో కానీ, అక్కన్నమాదన టెంపుల్ కానీ, ఇప్పుడున్న మహంకాళి టెంపుల్లో కానీ చాలా సిస్టమేటిక్గా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే రేపు పలారం బండిలో కానీ, సాయంత్రం జూలా తీసే సమయంలో కానీ మన హిందువులే మన సంస్కృతిని సర్వనాశనం చేయడానికి కుట్ర పొందుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే బోనాలంటే తాగే ఆడు బోనాలు అంటున్నారు ఇప్పుడున్న యువకులు. అందుకోసం ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ప్రతి ఒక్క మినిస్టర్ కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్యేస్ కానీ ఎక్కడైనా గుళ్ళో దర్శనానికి వెళ్తే మీరు ప్రత్యేకంగా మీడియా ముఖంగా కానీ, సోషల్ మీడియాలో కానీ మీరు ప్రచారం చేయండి. బోనాలంటే తాగే ఆడే బోనాలు కాదు. బోనాలంటే మనం అమ్మవారికి దండం పెట్టి మొక్కే బోనాలు. అమ్మ మంచి వర్షం పడాలి, మంచి పండగ రావాలి, ఎట్లాంటి కూడా రోగాలు రాకూడదు. అందుకోసమే మనం బోనాల పండగ ప్రత్యేకంగా మనం తెలంగాణలో చేస్తాము. ఆ విధంగా ప్రతి ఒక్క లీడర్లు ప్రచారం చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇవాళ ఉన్న పిల్లలు, ప్రత్యేకంగా యువకులు, వచ్చే ఫ్యూచర్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఇవాళ మనం ఉన్నాం, రేపు వాళ్ళే మన స్థానంలో వస్తారు. కానీ ఇప్పుడున్న యువకులు తాగుడికి బానిస అయితే ధర్మాన్ని కానీ, దేశాన్ని కానీ, సమాజాన్ని కానీ, రాష్ట్రాన్ని కూడా వాళ్ళు కాపాడలేరు. అందుకోసం ప్రత్యేకంగా యువకులకి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇది మన సంస్కృతి, ఇది మన దేశం, ఇది మన పండగ. కాపాడే బాధ్యత ప్రతి ఒక్క వ్యక్తిది ఉంటుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జగన్జే ఏవరో వర్ధమాన శరం హే వందాం ధనో వసంతాన శతమింద్రాగ్నేర విదా బృహస్పతిప్రదాయోజాః విజయమం రఘుః ఆహా షణ్వావేదం కాపునరాగాః పునర్నమా సర్వోగ్యమాధాస్యమానం మహీయతే కాన్యంతరం వశం బహుపుత్రలాభం జగతం వత్సరం దీర్ఘమాయుః స్వస్తి మంత్రార్థాః సఫలాః సంతు ఇచ్చితమో కామనా ఫల సంవృద్ధిః.